హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరిలో ఉన్న నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. నేనైతే ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇంటికి వస్తున్నానని ఎవరికీ తెలియదు. వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా చెల్లికి మా అన్న కూతురికే తెలుసు. ఇంకా వాళ్ళకి చెప్పకపోతే మనకి డోర్ తీసే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళకి చెప్పేసేసాను. ఇంకా నా ట్రైన్ అయితే సికింద్రాబాద్, అక్కడికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళగానే ట్రైన్ కూడా రెడీగా ఉంది. నైట్ అంతా చాలా కష్టపడి జర్నీ చేసి మార్నింగ్ 6 o'clock కల్లా మనం ఒంగోలులో దిగిపోయామన్నమాట. మనమైతే ఒంగోలులో దిగేసామన్నమాట. ఈసారి ఎవరు రాలా పికప్కి, మనం వెళ్ళాలి ఇంటికి, ఎవరికి తెలియదు కాబట్టి చూద్దాం. సర్ప్రైజ్ అవుతారో తిడతారో. ఇంకా స్టేషన్ బయటకు వచ్చేసి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడో కూడా వచ్చేసింది. ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఆల్రెడీ మా చెల్లి నిద్ర లేచే ఉంది మార్నింగ్ 5:30కే. సో తనే పైనుంచి వీడియో రికార్డ్ చేస్తుంది. లోపలికైతే ఎంటర్ అయిపోయాను. నేనైతే ఇంట్లోకి వచ్చేసాను అనమాట. మా చెల్లికి మా జానుకి తెలుసు, చూడండి ఎలా నిద్రపోతుందో అక్క. సో మా అశోక్ అన్నకి, మా సునీత వదినకి తెలియదు అనమాట. నాకు వదిన అని అలవాట్లేదు, నేను ఎప్పుడు అక్క అని అంటాను. సో చెప్పేటప్పుడు బాగోదు కాబట్టి వదిన అని చెప్పి. అండ్ మా వర్ష గడికి కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ఉంటాం. సర్ప్రైజ్! హే సర్ప్రైజ్! చెప్పా కదా ఇది ఫ్లాప్ అయిద్దని. సర్ప్రైజ్ వర్షి, సర్ప్రైజ్ చెప్పకుండా వచ్చేసా. మరి వర్షి నన్ను పికప్ చేసుకోవడానికి రాలేదు స్టేషన్కి. మరే అసలు నేను ఎక్స్పెక్ట్ చేస్తా వీడియో కూడా చేయించుకుంటా వచ్చా. ఇలాగే ఉంటుంది మన ఇండియన్ పేరెంట్స్ తోటి. వరవరు మీరు లేచారు అని చెప్తాను. చూసావా, ఈసారి నేనే వచ్చా స్టేషన్ నుంచి ఒక్కదాన్ని.